ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కాంచన విషయంలో జోష్న చేసిన పనికి శివన్నారాయణ తనని బాగా తిట్టి దీపకి సారీ చెప్పి మరోసారి ఇలా జరగదు అని చెప్పమని చెప్తాడు. ఇక జోష్న సారీ దీప, మరోసారి ఇలా జరగదు అని చెప్తుంది. ఇక దీప కింద పడి పగిలిన గాజు గ్లాసు ముక్కల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన దశరథు భోజనాలయ్యాక తీసుకోవచ్చు కదా దీప అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే కొన్నిటికి మనసు ఉండదు, అవి ఎవరినైనా గాయం చేస్తాయి. ఈ గాజు ముక్కలు కూడా అంతే. వీటిని మీరే కొన్నారు, మీరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, ఇవి మీతోనే ఉన్నాయి కదా, కానీ మీరేమనుకుంటారు, ఇవి మనవే కదా అని అనుకుంటారు. కానీ ఇవి కాలు తగలగానే క్షణంలోనే గాయం చేస్తాయి. ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి అని జోష్నని ఉద్దేశించి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో జోష్న పారిజాతం ఒకరిమొకరొకరు చూసుకుంటూ మనల్ని ఉద్దేశించే అన్నట్టుగా ఉంది ఈ దీప మాటలు అని అనుకుంటూ ఉంటారు. ఇక కార్తీకు దీప ఇంటికి వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటారు. కార్తీక్ మళ్ళీ వెనక్కి వచ్చి బాయ్ పారు అని పారిజాతాన్ని చూస్తూ చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం చాలా కోపంగా చేయాల్సిందంతా చేసి బాయ్ చెప్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక జోష్న శివన్నారాయణతో అసలు ఏం జరిగిందంటే తాత అని చెప్పబోతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ, నీ వివరణ నాకు అవసరం లేదు, అగ్రిమెంట్ పేరుతో పని చేయించుకోవాలి, హింసించకూడదు అని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సుమిత్ర కాంచన గురించి ఆలోచిస్తూ ఇప్పుడు వదినికి ఎలా ఉందో, భోజనం అయ్యాక తనతో ఫోన్లో మాట్లాడాలి, అయినా ఈ దీప వల్ల జోష్నకు తిట్లు పడుతున్నాయి, తను చెప్తే పంపిస్తుంది కదా, చెప్తే నమ్మలేనంతగా దీప ఎలా చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన కార్తీకు దీప జోష్న చేసిన పనిని కాంచనకి చెప్తూ ఉంటారు. ఇక కాంచన చాలా కోపంగా, నిన్ను తను అడ్డుకుంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు దీప, తన చెంప పగలగొట్టాల్సింది కదా అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ అయితే, ఆ పని చేయాల్సింది దీప కాదమ్మా సుమిత్రమ్మ గారు, తన కూతుని వెనకేసుకొస్తుంది తనే కదా అని అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర దశరథు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే, జోష్న తప్పు చేసి ఉండదండి, దీప చెప్పింది నిజమా కాదా అని తను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది అని అంటూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి శివన్నారాయణ వచ్చి దశరథ్తో మాట్లాడాలని తనని బయటికి తీసుకెళ్తాడు. ఇక దశరథు, చెప్పండి నాన్న, ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఇక శివన్నారాయణ, ఉదయం జరిగిన సంగతి నాతో ఒక మాట చెప్పి ఉండాల్సింది కదా, ఇప్పుడు మీ చెల్లెలికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అలా అడుగుతూ ఉంటే దశరథు చాలా సంతోషపడుతూ, ఉదయం వెళ్ళి చూస్తాను నాన్న చెల్లెలికి ఎలా ఉందో అని అంటూ ఉంటాడు. ఉదయం వరకు ఎందుకు, ఇప్పుడే మాట్లాడచ్చు కదా, వీడియో కాల్ చేస్తే ప్రపంచమే కనిపిస్తుంది కదా అని అంటూ ఉంటాడు. శివన్నారాయణ దశరథు మాట్లాడుకుంటూ ఉండడాన్ని చాటుగా నిలబడి పారిజాతం వింటూ ఉంటుంది. ఇక దశరథు తన గదిలోకి వెళ్ళి తన మొబైల్ తీసుకొని సుమిత్రతో, నాన్నకు కాంచనని చూడాలనిపిస్తున్నట్టుగా ఉంది, కాల్ చేయమని ఇండైరెక్ట్గా చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. ఇక తన ఫోన్ తీసుకొని శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి కార్తీక్కి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. కార్తీక్ మొబైల్కి వీడియో కాల్ రావడంతో మామయ్య ఫోన్ చేశాడని కాంచనతో మాట్లాడిస్తూ ఉంటాడు. ఇక కాంచన దశరథు మాట్లాడుకుంటుంటే పక్కనే ఉండి చాటుగా కాంచనని వీడియో కాల్లో చూస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఇక దశరథ్ అయితే తన మొబైల్ని శివన్నారాయణ వైపు తిప్పడంతో ఇక శివన్నారాయణ కోపంగా, ఏంట్రా మొబైల్ నా వైపు తిప్పావు, మీరు మాట్లాడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శివన్నారాయణని వీడియో కాల్లో చూసిన కాంచన చాలా సంతోషపడిపోతూ, నాన్న ఉన్నాడు అన్నయ్య అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నానే మీకు ఫోన్ చేయమని చెప్పాడు అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కూడా చాలా సంతోషపడిపోతూ, ఎంతైనా కూతురు కదా మామయ్య, ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయిలే, త్వరలోనే ఇంటికి కూడా వస్తాడు అని అంటూ ఉంటాడు. ఇక దశరథ్ కూడా చాలా సంతోషపడుతూ, అవును అది కూడా త్వరలోనే జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఇక కార్తీకు దీప కాంచన అనసూయ అందరూ భోజనాన్ని కూర్చుంటారు. ఇక కార్తీక్ అయితే కాంచనతో, నేను నీకు భోజనం తినిపిస్తానమ్మా, వయసు మళ్ళిన తల్లికి కొడుకే తల్లి తండ్రి, అంటే నువ్వు నాకు కూతురుతో సమానం అని తనకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన శౌర్య, మరి నేనెవరిని అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నువ్వు నాకు చిన్న కూతురివి అని అంటూ ఉంటాడు, అయితే నాకు కూడా భోజనం తినిపించు అని కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు కాంచనతో పాటు శౌర్యకు కూడా భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక శౌర్య చాలా సంతోషపడిపోతూ, అమ్మకు కూడా తినిపించు నాన్న అని తనతో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అలాగే అని దీపక్ కూడా భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న అనసూయ చాలా సంతోషపడుతూ, వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.